తస్మాత్ జాగ్రత్త. మీరు యూట్యూబర్ అయితే, అందులో ఇంకా కొత్త యూట్యూబర్ అయితే, మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. ఎందుకనంటే రీసెంట్‌గా కొన్ని లక్షల వీడియోస్ యూట్యూబ్ నుండి డిలీట్ చేయడం జరిగింది. అలాగే స్పెషల్‌గా మన భారత్‌లో అయితే ఇంకెక్కువ శాతం అయితే ఇందులో అవ్వడం జరిగింది. కేవలం 3 నెలల్లోనే యూట్యూబ్‌లో విధ్వంసమే జరిగింది. ఎంతో కష్టపడి చేసిన వీడియోస్‌ని యూట్యూబ్ చిన్న చిన్న తప్పుల వల్ల డిలీట్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఏంటి? అలాగే మన ఛానల్‌లో వీడియోస్ డిలీట్ అవ్వకుండా మన ఛానల్ సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇక టాపిక్‌లో వెళ్ళే ముందు మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త యూట్యూబర్ అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే నీ ఫ్యూచర్ ఈ వీడియో మీదనే ఆధారపడైతే ఉంది. ఇక మనం టాపిక్‌లో వెళ్ళినట్లయితే యూట్యూబ్ సింపుల్‌గా Q4లో ఏంటి అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో కేవలం 90,00,000 ప్లస్ వీడియోస్ డిలీట్ చేయడం జరిగింది. ఎంత? 90,00,000 ప్లస్ వీడియోస్‌ని డిలీట్ చేసింది. అలాగే ఇదెక్కడ మొత్తం 30 కంట్రీస్‌లో కలిపి. ఇందులో ఎక్కువ శాతం ఎక్కడి నుండి డిలీట్ అయినాయనంటే భారతదేశం నుండి. భారత్ నుండే 22,50,000 చిల్లర వీడియోస్‌ని డిలీట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ వచ్చేసరికి 51% కంటే మించి ఓన్లీ 1 నుండి 10 మధ్యన ఎవరికైతే వ్యూస్ వస్తాయో వాళ్ళ వీడియోస్‌ని డిలీట్ చేయడం జరిగింది యూట్యూబ్. ఎందుకు వీళ్ళే డిలీట్ చేసిందనంటే కొత్తగా యూట్యూబ్‌లోకొచ్చేటప్పుడు యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఏంటి? లేకుంటే యూట్యూబ్ అంటే ఏంటి? యూట్యూబ్‌లో ఏం అప్‌లోడ్ చేయాలి? ఏం అప్‌లోడ్ చేయకూడదు? ఎలాంటి టైటిల్ పెట్టాలి? ఎలాంటియి పెట్టకూడదు? ఇవేమీ తెలుసుకోకుండా యూట్యూబ్‌లో వీడియోస్ మాత్రం అప్‌లోడ్ చేయడానికి కష్టపడి మరీ చేస్తారు కొంతమందైతే. అలా చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత గైడ్‌లైన్స్‌కి వ్యతిరేకంగా ఉండటం వల్ల వీడియోస్‌ని డిలీట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎక్కువ వ్యూస్ ఉన్నవి డిలీట్ అవ్వలేదా అంటే 1.5% సంథింగ్ ఏదో ఉంది. 10,000 కంటే మించిన వ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ శాతం వచ్చేసరికి 1.5% అయితే ఉంది. వాళ్ళు గూడా గైడ్‌లైన్స్ తెలుసుకోకుండా ఏది పడితే అది అప్‌లోడ్ చేయడం ద్వారానే యూట్యూబ్ వాళ్ళ వీడియోస్‌ని గూడా డిలీట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మీకు సింపుల్‌గా చెప్తున్నాను. యూట్యూబ్‌లోకొచ్చేటప్పుడు గైడ్‌లైన్స్‌నైతే గుర్తుపెట్టుకోవాలి. ఏం గైడ్‌లైన్స్ అంటే సింపుల్‌గా చెప్తున్నాను. గైడ్‌లైన్స్ అన్నీ చెప్తే మీకు అర్థం కాదు. కొత్త యూట్యూబర్స్‌కి మొత్తం ఒకసారి గైడ్‌లైన్స్ చెప్తే ఇన్ని గైడ్‌లైన్సా అని పిచ్చోళ్ళైతే అవుతారు. బట్ మీకు సింపుల్‌గా చెప్పాలి అనంటే యూట్యూబ్‌ని అర్థం చేసుకుండేది ఒకటే ఒకటి. యూట్యూబ్‌లో నువ్వేదైనా వీడియో చేస్తున్నావనంటే ఎదురుంగా వాళ్ళకు ఎలాంటి హాని జరగకూడదు చూసే వాళ్ళకు. అలాగే హాని చెయ్యాలనిపించకూడదు. అలాగే ఆ వీడియో చూడడం వల్ల వాళ్ళకేదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కలగాలి. అలాగే నువ్వు వీడియో ఏదైతే చేస్తున్నావో ఎవరిని గూడా పర్సనల్‌గా దూషించడం గానీ, ఇలాంటివి ఎవరిని గూడా పర్సనల్‌గా టార్గెట్ చేసి చేయకూడదు. సింపుల్‌గిది. ఏంటి? మనం ఒకరికి అవుట్‌పుట్ ఇచ్చేటప్పుడు, ఒక వీడియో ఇచ్చేటప్పుడు హెల్ప్‌ఫుల్ మాత్రమే ఉండాలి. అలాగే వాళ్ళు దాని నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు సంథింగ్ ఏదైనా వ్లాగ్ చేసినా గూడా వాళ్ళకి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్‌ని. అలాగే నువ్వు ఏది చేసినా కూడా, నువ్వు ఏది చెప్పాలనుకున్నా గూడా వాళ్ళకు ఎంటర్‌టైన్ చేసే విధంగా ఉన్నట్లయితే, వాళ్ళు అందులో ఎలాంటి తప్పు నేర్చుకోకుండా, ఎలాంటి మిస్‌లీడ్ అవ్వకుండా, ఎలాంటి భావోద్వేగాలకు లోనై మీరు అంటే ఎదురు వాళ్ళకి కోపం వచ్చేటట్టు, రక్తం మరిగేటట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నరుకుతా, చంపుతా ఇలాంటివి. అవేవి కూడా మాట్లాడకుండా ఓన్లీ యూట్యూబ్‌ని మంచి కోసం గనక వాడినట్లయితే, మంచి వీడియోస్ గనక చేసినట్లయితే మీకెలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒకవేళ మీకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఏ టు జెడ్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో మీకు అసలు కమ్యూనిటీ గైడ్‌లైన్స్, మిస్‌లీడింగ్ అంటే ఏంటి? ఇక ఏ టు జెడ్ అందులో మీకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. కొద్దిగా పెద్దగా వీడియో అయితే ఉంటుంది. బట్ ఏంటి అంటే ఆ వీడియో చూసిన తర్వాత మీకు జిందగీలలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ రాదు. అలాగే మీ వీడియో గూడా డిలీట్ అవ్వదు. ఏంటి? ఒకటి మన వీడియోస్ అయినా, లేకుంటే మన ఛానల్ అయినా డిలీట్ అవ్వడానికి ఒకటే ఒక కారణం అయితే ఉంటుంది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి లోబడి వీడియోస్ చేయకపోవడం. ఈ వీడియోలో మీకు ఇంతే జెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందనైతే అనుకుంటున్నాను.
జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు మీకు గైడ్‌లైన్స్ గురించి అర్థం అయ్యేలా చెప్పాలి. కొత్త యూట్యూబర్సే లాస్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళకు అంతా చెప్పేది అయ్యుంటే మొత్తం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి, సింపుల్‌గా చెప్పినట్లయితే వాళ్ళు గూడా పూర్తిగా నేర్చుకుంటారు కాబట్టి, ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లోకి కొత్తగొస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్‌డేట్ జేసుకుంటాను. అలాగే మీ ఛానల్ కోసం నేను పని జేస్తా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే.